మనకి ఏదో పౌరుషం వచ్చింది. నాకు ఉద్యోగం లేకపోతే అడవదా ఒక ఐదు వాడు మొహాన్ని పారేసి బయటకు వచ్చాం. ఇంటికి రాగానే భార్యో భర్తో ఎవరన్నా మెచ్చుకోవచ్చు. పోన్లండి, మీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆత్మాభిమానాలు బాగానే ఉన్నాయి. అన్నం ఎవరు పెడతాడు? భరిస్తారు. తల్లి తండ్రి భార్య భర్త ఎవరైనా కొన్నాళ్ళు భరిస్తారు. ఓ నెల అయిందనుకో ఖాళీగా ఇంట్లో కూర్చొని కాళ్ళు కూర్చుంటే ఓ మాట అన్నాక పడాలి, రాజీనామా ఇచ్చేస్తారు. ఇటు మనకి ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఎకరాలు అది ఇంట్లో వెళ్ళే దిడ్డం. నువ్వు అక్కడే ఓ మాట అన్నాక పడుకుంటే మనకి కాదులే అనుకుంటే దోషణ పోషణ తిరస్కారములు శరీరములకే కానీ ఆత్మకు బాగు అనుకుంటే వేదాంతంలో గొడవ లేదు కదా. యజమాని అన్నాక అనడా, ఆయన కంపెనీ ఆయనకి ముఖ్యం, పని జరగదు కాబట్టి ఓ మాట అంటాడు. సర్లేండి మీరు ఏదో అన్నారు కదా పెద్దవాళ్ళు చూద్దాం ఏంటంటే అయిపోయాయి. అంతగా కోపం తట్టుకోలేకపోతే గుళ్ళోకి వెళ్ళి వాడు గోవాలను ఒక అభిషేకం చేయిస్తే అయిపోయాయి. దేవుడు చూసుకుంటాడు. ఎవరు చెప్పలేదు కదా మన సంకల్పం. పురోహితులు కూడా చెప్పకూడదు. నేను ఏదో అనుకున్నాను మీరు చేయండి చెప్పాలి. 100 రూపాయలు ఎక్కువ వాడు బావా చేసి జరిగింది. కోపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఆవేశము కోపం తగ్గడానికి ఒక మందిరం ఉందండి మన ఇంట్లో. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. అదే పూజా మందిరం అమ్మా, అదే పూజా మందిరం.